దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేయుచు ఉన్నాను. అందరికి వందనాలు. ఈ సమయమందు దేవుని వాక్యానికంటే ముందుగా ఒక పల్లవి, ఒక వచనము మనం పాడుకొని దేవుని వాక్యాన్ని విందాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అనేటువంటి ఈ కీర్తనను మనము పాడుకుందాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అనే కీర్తన 33వ కీర్తన. 33వ కీర్తన. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మా సామర్థ్యము, పునరుత్తనము, మా జీవము, మా రక్షణ నిధి. మా సామర్థ్యము, పునరుత్తనము, మా జీవము, మా రక్షణ నిధి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును, జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును, జీవించును. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియు అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయమందు నీ సన్నిధి సహవాసం మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రములనైనా. కూడి వచ్చిన వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, పాడుకున్న పాటలు దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకున్నాం, వాటిని దీవించి ఆశీర్వదించి మీరు మాతో ఉండి మాతో మాట్లాడండి.
మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని, నీ రాకడ కోసమై సిద్ధపాటు చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము మనం చదువుకున్నాం. ఈ 15వ వచనములో ఆయన దేవుని గురించి రాయబడి ఉంది. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో, ఆయన నివాస స్థలం ఎక్కడనో దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఉంది. ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిచ్చినాడు ఆయన? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణము ఉజ్జింపజేయుటకు, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? ఆయన నివాసస్థలం ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? అవునా? వాక్యమే చెప్తున్నమాట. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అని చెప్పినాడు. ఆయన నివాసం ఎక్కడ అంటే ఆయన అన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఏ నరుడు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించుచున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నివసిస్తూ ఉన్నాడు. ఆయన పరలోక పట్టణములో, దేవుని రాజ్యములో ఆయన నివసించుచున్నాడు. అలాంటి దేవుడు పలుకుతున్న మాట ఏమిటంటే, అలాంటి దేవుడు పలికిన మాట ఏమిటంటే, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. నివసించుచున్నాను అని అన్నాడు అన్నమాట. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగనే వాక్యం చెబుతూ ఉంది. చూడండి, 34వ కీర్తన, 34వ కీర్తన చూడాలి అందరూ. 18, 19 వచనాలు. 34వ కీర్తన 18, 19 వచనాల్లో ఇలాగా వ్రాయబడింది. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఈ 18వ వచనంలోని మాట మనం ధ్యానం చేద్దాం. ఏమిటి 18వ వచనం చెప్పే మాట మనకు అంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా చెప్పాలి. విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు అంటే అర్థం ఏమిటి? ఆసన్నుడు అంటే అర్థం ఏమిటి? ఆయన సమీపముగా ఉన్నవాడు. ఆయన సమీపంగా ఉన్నవాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు ఆయన? విరిగిన హృదయము గల వారికి. అవునా? విరిగిన హృదయము గల వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన ఆసన్నుడు, పిలిచితే పలికే దేవుడు. అవునా? అంటే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు ఎంత సమీపంగా ఉంటారో అంతకంటే సమీపంగా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అవునా? విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అనేది వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. మరొక మాట చూస్తారా? బైబిల్లోని చూడండి, ఇలాగా వాక్యం చెబుతుంది. 145వ కీర్తన 18వ చరణం.
145వ కీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడంట. ఈ మాట వినండి, గ్రహించండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు మొరపెట్టు వారందరికీ అనగా తనకు ప్రార్థన చేసే వారందరికీ, తనకు నిజముగా, మళ్ళా ఏముంది అక్కడ వాక్యము, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టు వారు ఉన్నారు, నిజంగా మొరపెట్టు వారు ఉన్నారు. దానికి ఆపోజిట్ మొరపెట్టని వారు కూడా ఉన్నారు. అవునా? ప్రార్థించేవారు ఉన్నారు, నిజంగా ప్రార్థించేవారు ఉన్నారు. ప్రార్థించేవారు ఉన్నారు, నిజంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో మనకు 2 రకాలు కనిపిస్తాయి. అవునా? ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించాలి. అవునా? ప్రార్థించాలి కాబట్టి ప్రార్థన చేయాలి. మొరపెట్టాలి కాబట్టి మొరపెట్టాల. నిజంగా అనే మాటను చూడండి. నిజంగా బాధ ఉన్నోడు నిజంగా మొరపెడతాడు, బాధ లేనోడు నిజంగా మొరపెట్టాడు. కొంతమంది పెదవుల ప్రార్థన చేస్తూ ఉంటారు. పెదవుల ప్రార్థన అంటే పై ప్రార్థన. పై ప్రార్థన పైపూతలాగా ఉంటుంది. అయితే హృదయం నుంచి వచ్చే ప్రార్థనే అది గట్టి ప్రార్థన అనేది మనము గుర్తుంచుకోవాలా. వాక్యమే చెబుతుంది, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు అని ఉంది. వచనం 19, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించు వారిని రక్షించును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని ఉంది. తన యందు భయభక్తులు కలిగి ఉండి ఏదైనా కోరుకుంటే ఆయన నెరవేరుస్తాడు. తన యందు భయభక్తులు లేకుండా నాకు అది ప్రభువా, నాకు ఇది ప్రభువా, నాకు అది లేదు ఇది లేదని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినడు, నీ కోరికను ఆయన నెరవేర్చడు. సొలొమోనా, ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు. అవునా? ఏం కోరుకున్నాడు సొలొమోను? ఏమి ఇష్టపడ్డాడు దేవుని నుంచి? అవునా? తన ప్రజలైన ఇశ్రాయేలీలను నడిపించడానికి జ్ఞానం అవసరం, వివేకం గల హృదయం అవసరం. కాబట్టి ప్రభువా, నాకు లోకములో ఏది వద్దు, ఘనత వద్దు, ధనమొద్దు, డబ్బొద్దు, ఆస్తులు అంతస్తులు వద్దు, కానీ నాకు జ్ఞానము దయచేయి అని అడిగాడు. దేవుడు తనకు జ్ఞానమును దయచేసినాడు. వాక్యం చెప్తున్న మాటదే కదా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అనే మాట ఉంది. రక్షించును, వారి మొర ఆలకిస్తాడు, వారిని రక్షిస్తాడు. వచనం 20, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అనే మాట ఉంది. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ ఆయన కాపాడుతాడు, తోడుగా ఉంటాడు, కాపాడుతాడు. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును అనే మాట ఉంది. ఎవరిని కాపాడుతాడు? ఆయన తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడుతాడు. రెండవదిగా భక్తిహీనులను ఆయన నాశనము చేస్తాడు, భక్తి లేని వారిని నాశనం చేస్తాడు అనేది దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 17వ చరణం. 51వ కీర్తన 17వ చరణంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని ఉంది. ఏ బలిష్టమైనకు, ఎవరి బలిష్టమైనకు అంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనము ఆదాము కుమారుల కాడికి రావాలా. అవునా? కయ్యను హేబేలు, కయ్యను యొక్క బలి
ఏబేలు యొక్క బలి మనకు కనిపిస్తుంది. వీరి బలులలో ఏది విరిగిన మనస్సే అంటే హేబేలు అని చెప్పుకోవాలి. అవునా? హేబేలు దేవుని యందు భయభక్తి గలవాడై ఉండి నలిగిన మనసు గలవాడై దేవునికి బలి అర్పించాడు. దేవుడు అంగీకరించినాడు. కయ్యను బలి దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే తాను అర్పించాలి కాబట్టి అర్పించినాడంతే, ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాడంతే. కానీ హేబేలు బలి అది కాదు కదా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. దేవా, నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేసేవాడవు కాదు. నలిగిన హృదయము ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు, నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు. ఆయన వారికి ఆసన్నుడు, ఆయన వారికి అందుబాటులో ఉండేవాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యెషయా గ్రంథము 66:2. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ చూద్దాం. 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచు ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఈ మాట వినండి. ఎవడు దీనుడై అనే మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచు ఉండునో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన చూపు ఎవరి మీద ఉంది? అవునా? ఎవరి మీద ఉందంట? దీనుని మీద ఉంది. అవునా? నలిగిన హృదయం గల వారి మీద ఉంది. ఆయన మాట వినే వారి మీద ఉంది. అంతే, ఇది చెప్పుకోవాలి. ఆయన మాట వినే వారి మీద. మనం ఆయన మాట వింటున్నామా? ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నామా? ఆయన మాట ప్రకారంగా ప్రవర్తిస్తున్నామా? ఒకవేళ లేకపోతే కనుక ఇప్పటి నుంచి అయినా ఆయన మాట వినాలి, ఆయనకు వణకాలి, ఆయన మాట వినాలి, ఆ ప్రకారంగా జీవించాలా. అలాంటి వారిని ఆయన దృష్టించుచున్నాడు, అలాంటి వారిని ఆయన చూస్తూ ఉన్నాడు, అలాంటి వారికి ఆయన అందుబాటులో ఉన్నాడు. అది దేవుని వాక్యము చెబుతున్న మాట. ఆయన సమీపంగా ఉన్నాడు అని వాక్యం చెబుతూ ఉంది. ఎవడు దీనుడై, అవునా? చూద్దాం. 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61 మరొక మాట మనకు కనిపిస్తుంది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అనే మాట రాయబడింది. చాలు, వినండి బాగా. నన్ను అభిషేకించమని కదా, నలిగిన హృదయం గల వారిని దృష్టించుటకును అనే మాట ఉంది. చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి యెహోవా నన్ను పంపినాడు అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ఇది మనము గుర్తుంచుకోవాలా. ఎవడు దీనుడై సమీపంగా ఉంటాడో, ఎవడు దీనుడై ఆయనకు మొరపెడతాడో, ఎవడు నిజంగా మొరపెడతాడో వారికి సమీపంగా ఉండేటువంటి దేవుడు గర్వాంధులను ఆయన కొట్టివేస్తాడు, గర్విష్ఠులను ఆయన దూరం చేస్తాడు. ఆయన కావాల్సింది వినయము, విధేయత గల వారే. మత్తయి సువార్త 5లో రాయబడిన మాట 3వ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారి పరలోక రాజ్యం వారిది అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట్లాడినాడు.
రెండవదిగా మనం ఆలోచన చేస్తే కీర్తన 34వ కీర్తన 18వ వచనములో రాయబడిన మాట. 34వ కీర్తన 18వ వచనం మరొకసారి చదువుదాం. 34:18 విరిగిన హృదయము గల వారికి ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించునన్నమాట. ఎవరిని రక్షిస్తాడైనా? ఎవరిని రక్షిస్తాడైనా? నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అనే మాట ఉంది. రక్షించును, రక్షించును. 85వ కీర్తన 9వ చరణం. 85వ కీర్తన 9వ చరణం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది అని ఉంది. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. అంటే రక్షకుడు సమీపంగా ఉన్నాడు. యేసు అనగా అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థం. కాబట్టి రక్షకుడు ఏమై ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడంట? ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి, ఆయనకు భయపడే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు భయపడు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 55:6. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అనే మాట ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, వెదకండి, వెదకండి. వెదుకుడి మీకు దొరుకును. అవునా? వెదుకుడి మీకు దొరుకును అనే మాట ఉంది. వెదకండి. రెండవది, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అనే మాట ఉంది. ఒకటి వెదకండి, రెండవది వేడుకొనుడి. వేడుకొనుట. ప్రార్థనలో మనం వేడుకోవాలి, ప్రార్థనలో మనం వెదకాలి, ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. వెదకండి అని దేవుని వాక్యం చెబుతున్నమాట. వచనం 7 చదువుకుందాం, చూడండి. భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అనే మాట కనిపిస్తూ ఉంది. భక్తిహీనులు తమ మార్గములను విడవలను అనే మాట ఉంది. భక్తిహీనుడు ఏం చేయాలా? తమ మార్గాన్ని విడిచిపెట్టాలా, దేవుని మార్గములకు రావాలా. దుష్టులు తమ తలంపులను మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడంట. ఆయన వారి యందు జాలి పడతాడు. రెండవదిగా, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించేటువంటి వాడు, జాలి పడేవాడు, క్షమించేవాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. 22:19 వచనములో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదములగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని అంటున్నాడు. ఎలా చేశాడు ప్రార్థన? ఎలా మనవి చేశాడంట ఆయన? మెత్తని మనసు కలిగి. ఏ మనసు ఉండాలి మనకు? మెత్తని మనసు కలిగి, మెత్తని మనసు కలిగి
యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి అన్నాడు. మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చించుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నీవు చేయు మనవి నేను అంగీకరించినాను అని అంటున్నాడు. నా సన్నిధిలో కన్నీళ్లు కార్చినావు, రాలిపితివి, అవునా? నీ బట్టలు చింపేసుకున్నావు, నా సన్నిధిని కన్నీళ్లు రాలిపితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరిస్తూ ఉన్నాను. ఆయన అంగీకరించువాడు. ఇంకేముందంటే బైబిల్లో వచనం 20లో రాయబడిన మాట, నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుతువు, నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీ కన్నులతో చూడనే చూడవు, ఇదే యెహోవా వాక్కు అన్నాడనమాట. నువ్వు చూడవు, కీడు చూడవు, నీవు నెమ్మదిగా నీ పితరుల యొద్ద చేర్చబడతావు అని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుడు తన పిల్లలకు కీడు చూడనియాడు, తన పిల్లలను కాపాడేవాడు. మెత్తని హృదయము కలిగి, అవునా, మెత్తని హృదయము కలిగి దేవుని సన్నిధిలో దినత్వం గలవాడమై జీవిస్తే కనుక ఆయన నిన్ను కాపాడేవాడు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. 75వ కీర్తన మొదటి వచనములో 75వ కీర్తన మొదటి వచనములో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నీవు సమీపంగా ఉన్నవని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురని మాట ఉంది. మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, అంతే. మనం చేయాల్సిన పని దేవుని స్తుతించాల, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గణపరచాలి. నీవు సమీపంగా ఉన్నావని, అవునా, ఆయన సమీపంగా ఉన్నవాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అది మనం చేయాల్సిన పని. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్నమాట, ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించువాడు అయినప్పటికీ ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జింపజేయడానికి, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేయడానికి, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసించుచున్నాడు అనే ఈ మాట మీద మనము కొన్ని మాటలు చూచినాం కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుడు నివసించే స్థలం, దేవుడు ఉండే స్థలం, దేవునికి ఎవరు సమీపంగా ఉంటారో అలాంటి వారి యొద్ద ఆయన ఉంటాడు. వారి ప్రార్థన వింటాడు, వారి మొర వింటాడు, వారికి జవాబునిస్తాడు, వారిని రక్షిస్తాడన్న సంగతి వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు మహోన్నతుడవు, మహోన్నతమైన స్థలంలో నివసించు దేవుడవు, ఏ నరుడు కూడా సమీపింపన తేజస్సులో ఉన్న దేవుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, ఉన్నవాడు అనువాడవైన దేవుడవు. నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుచున్నాం. అయినను వినయము గల వారి ప్రాణం ఉజ్జింపజేయడానికి, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేయడానికి, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించేటువంటి వాడవని మీరు తెలియజేసిన మాటలను దీవించి ఆశీర్వదించండి. మేము వినగలిగినాం, మా జీవితాల్లో కార్యం జరిగించండి. అట్టి మనస్సు మాకు దయచేయమని మీకు అప్పగించుకుంటూ, వాక్యానుసారంగా జీవించుటకు, ప్రవర్తించుటకు, నీ మాట విని వణుకుటకు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము
కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.